3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ 2 పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. ఆ 2 పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి బ్రదర్. కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే 17లో మరి తప్పకుండా వాళ్ళిద్దరి కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం. జూన్ 4th నాడు చూద్దాం బ్రదర్. తొందర ఎందుకు, అన్నిటికీ ఇప్పుడే తొందరపడితే ఎట్లా. ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు. ఎందుకంటే ఈ 5 నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్. నేను ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక 100-150 మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినాను. అందరు చెప్తుంది కూడా ఒకటే, 5 నెలల్లోనే ఒక అసాధారణమైన వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ మీద వచ్చింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది అనే మాట చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం అయితే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తామిచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావాల్సి ఉంటుంది. అది మాత్రం పక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బయలుదేరి వెళ్ళిపోతాం. ప్రోగ్రామ్ తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా